హలో ట్రేడర్స్, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి. సో ఇది ఒక రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ లాంటిది. సో ఎప్పుడైతే మీ స్టాప్ లాస్ కానీ మీ ఎంట్రీ ప్రైస్ కానీ కరెక్ట్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మాత్రమే యూస్ అయ్యే స్ట్రాటజీ ఇది. సో చాలామంది వర్క్ చేసే వారికి కానీ, సో ఎవరైతే స్క్రీన్ ముందట లేని వారికి ఆర్ మొబైల్లో చేసేవారికి, సో మీరు ఒకవేళ విండోస్ యూస్ చేస్తుంటే మీకు చార్ట్స్ అనేవి ఈజీ ఉంటాయి అండ్ మీరు అక్కడ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. డిఫరెంట్ బ్రోకర్స్లో ఆ ఫీచర్స్ అనేవి మనకు అవైలబుల్ ఉంటాయి. కానీ మీరు ఇక్కడ మాన్యువల్గా అన్నీ సెటప్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అండ్ ఇలాంటి స్వింగ్స్ కానీ ఇలాంటి ఫాస్ట్ స్పైక్స్ వచ్చినప్పుడు మీ స్టాప్ లాస్ అనేది స్లిప్ అవ్వడం కానీ, సో అక్కడ ట్రిగ్గర్ అవ్వకుండా మీ స్టాప్ లాస్కి మించి ఇంకా కిందికి వెళ్ళిపోయి ఎగ్జిక్యూట్ అవ్వడం కానీ, సో ఇవే జరుగుతుంటాయి. సో దీని నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి, మీ స్టాప్ లాస్ కూడా పెట్టుకోకుండా మనం స్ట్రాటజీ ఎలా యూజ్ చేసుకోవచ్చు రిస్క్ మేనేజ్మెంట్లో. సో మీకు ఎంత లాస్ వచ్చినా అని దాన్ని క్యారీ చేసి ఆ లాస్ని కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలి, సో ఈ వీడియోలో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అవ్వండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియో కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన టెలిగ్రామ్లో అవైలబుల్ ఉంది. అండ్ ఈరోజు మనం చెప్పుకున్న స్ట్రాటజీ ఇది రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అనుకోవచ్చు, ఆర్ సింథటిక్ స్టాప్ లాస్ యూసింగ్ ఆపోజిట్ ఆప్షన్ అనుకోవచ్చు, ఆర్ మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా, సో ఇందులో కూడా మీరు చూసుకోవచ్చు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి అండ్ అదర్ ఆప్షన్స్తో మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి రిస్క్ని అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మన ఇండెక్స్లో ప్రజెంట్ 24,000 దగ్గర ఉంది. నేను తీసుకున్న ఆప్షన్స్ అనేవి ఇన్ ద మనీ. సో ఈ స్ట్రాటజీ మెయిన్లీ ఇన్ ద మనీ వాళ్ళకి మాత్రమే యూస్ అవుతాయి. సో నేను తీసుకున్న ఆప్షన్స్ ఇవి ఇన్ ద మనీలో 23,950. ఈ స్ట్రాటజీలో ఇన్ ద మనీ ఆప్షన్స్ మాత్రమే యూస్ అవుతాయి అండ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ చాలా తక్కువ కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలామంది వర్క్ చేసే పీపుల్ ఉంటారు కదా, వారికి మొబైల్లో మాన్యువల్గా సెటప్ చేసుకోవాలి, స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో ఇదంతా చాలామందికి కన్ఫ్యూజ్ అయిపోయి ఆ గ్రీడీనెస్తో మీకు టైం లేక మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకొని వారు కూడా, సో ఈ వీడియో చాలా యూస్ ఉంటుంది. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఎగ్జాక్ట్లీ ఇదే. అండ్ ఇన్ ద మనీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో నేను తీసుకున్న ఆప్షన్ ఇది ఇన్ ద మనీ స్ట్రైక్లో 23,950. ఎందుకంటే కొంచెం డికే తక్కువ ఉంటుంది, ఇందులో ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ కొంచెం లో ఉంటుంది ఏటీఎం ఓటీఎం కంటే. సో 23,950 అండ్ 24,150 పుట్ ఆప్షన్. సో ఈ రెండు ఆప్షన్స్ అనేవి నేను సైడ్కి పెట్టుకున్నా. సో మీరు ఆప్షన్స్ చూసుకోవచ్చు 199 అండ్ 191. సో నిన్నటి ట్రేడింగ్ సెషన్లో ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అండ్ మనం ఈ ట్రేడింగ్ సెషన్లో లాస్ అవ్వకుండా ఇలాంటి స్పైక్లో 2 PM తర్వాత ఎగ్జాక్ట్లీ ఇంత డేంజరస్ స్పైక్స్ ఎలా వచ్చాయి అండ్ వితిన్ మినిట్స్లో మన ఇండెక్స్లో ఈజీలీ ఒక 100 పాయింట్స్ వరకు ఫాల్ కనబడింది అండ్ ఆప్షన్స్లో నియర్లీ 70-80 పాయింట్స్ వరకు ఫాల్ కూడా కనబడింది. సో ఇప్పుడు ఇన్ ద మనీ గురించి చూసుకుంటే, సో సపోజ్ అనుకోండి మీరు ఎంట్రీ తీసుకున్నారు అండ్ ఎంట్రీ తీసుకున్న వెంటనే నిఫ్టీ మీకు అనుకూలంగా మీ ప్రీమియం అనేది సో ప్రాఫిట్లోకి వెళ్తుంది. సో ప్రాఫిట్లోకి వెళ్ళినంత మాత్రాన మీరు ఎగ్జాక్ట్లీ ఇక్కడ బుక్ చేసుకుంటారని లేదు. సో అది మార్కెట్ ఇంకా స్పైక్ ఇస్తుంది, ఇంకా మంచి ర్యాలీ కనబడుతుందేమో అనుకుంటారు. అండ్ చాలామందికి స్టాప్ లాస్ పెట్టుకోవడం రావట్లేదు అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్, ఎగ్జాక్ట్లీ మీరు మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో మన టెలిగ్రామ్లో వీడియో ఉంటుంది, మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నా. సో అక్కడ క్లిక్ చేసి మీరు ఆ వీడియో కూడా చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవచ్చు, స్టాప్ లాస్ ఎలా మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కటి ఎంట్రీ ఎక్సిట్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్డర్స్ ఎంట్రీ కానీ ఎక్సిట్స్ కానీ. సో మీరు ఆ వీడియో చూసుకున్నట్టయితే ట్రిగ్గర్స్ కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కటి 5 minutes వీడియో మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఎగ్జాక్ట్లీ ఎంట్రీ తీసుకున్నారు అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నారు అండ్ నిన్నటి సెషన్లో ఏం జరిగింది. సో మార్కెట్ మంచి స్పైక్ ఇచ్చింది, ర్యాలీ కూడా అయింది. సో ఈ ఆప్షన్లో చూసుకుంటే 171 టు నియర్లీ 206 వరకు వెళ్ళింది. సో స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసే వారికి ప్రాబ్లం ఉండదు, ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లో అయినా ఎగ్జిట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ కొంతమందికి స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవ్వదు, స్లిప్పేజెస్ కూడా కనబడతాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ లోలో పెట్టుకుంటారు కాబట్టి. సో ఈ క్యాండిల్ లోలో పెట్టుకున్నప్పుడు ఇంత ఫాస్ట్గా స్పైక్స్ ఇచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఆర్డర్స్లో సో హాఫ్ ఆఫ్ ద ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి, హాఫ్ ఆఫ్ ద ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ కావు ట్రైలింగ్ స్టాప్ లాస్లో. సో చాలామంది ట్రాప్ అయిపోయేది ఇక్కడే, లాస్ కూడా అయిపోయేది ఇలాంటి స్పైక్స్లో మాత్రమే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ట్రైలింగ్ స్టాప్ లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, సో నేను రివర్స్ ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్న వారికి చెప్తున్నాను. మీరు ఒకవేళ ఎంట్రీ తీసుకున్నారు ఆర్ ఎగ్జిట్ ఆప్షన్, మీరు ఎగ్జిట్ అనేది ఎలాగైనా ఖచ్చితంగా మీరు
మీ ఫేవరబుల్గా పైన పెట్టుకోవాలి. ఇప్పుడు 171 ఎంట్రీ తీసుకున్నారు. సో ప్రజెంట్ ప్రైస్ 180 190 నడుస్తుంది. సో మీరు ఎగ్జిట్ ఆప్షన్ ఎక్కడ పెట్టుకుంటారు? మీరు టార్గెట్ ప్రైస్లో పెట్టుకుంటారు. ఎగ్జిట్లో టార్గెట్ ప్రైస్ పెట్టుకోవాలి. మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకుంటే సో ఇక్కడ ఇలా మేనేజ్ చేసుకోవాలి. సో ప్రైస్ పెట్టుకోవాలి ప్లస్ ట్రిగ్గర్ ప్రైస్ కూడా పెట్టుకోవాలి. స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఎగ్జిట్ క్లిక్ చేయడం, లేదా ఈ ఆప్షన్కి వచ్చి సేమ్ ఇక్కడ ఒక స్టాప్ లాస్ ఆర్డర్లా ఇలా పెట్టుకోవాలి. సెల్ మీద క్లిక్ చేసి మనం ఏమనుకోవాలి, ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్కడ ఉంది? 185 దగ్గర 184. సో ఎగ్జాక్ట్లీ మన ఆప్షన్ అనేది 200 వరకు వెళ్ళింది కదా. సో 200 వరకు వెళ్ళింది అనుకొని మన స్టాప్ లాస్ అనేది 185. సో 185 అంటే 184లో మీరు ప్రైస్ రావాలి. అండ్ ట్రిగ్గర్ అయ్యేది ఇప్పుడు 185 దగ్గర నా ప్రైస్ ట్రిగ్గర్ అవ్వాలి. సో 185కి వచ్చినప్పుడు మీ ప్రైస్ అనేది ట్రిగ్గర్ అయిపోతుంది, ఆటోమేటికలీ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. సో మీకు ఇది ఆప్షన్ ఎలా పెట్టుకోవాలి? మీరు ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్నప్పుడు అయితే మీరు ఈ ఆప్షన్ చైన్లోకి వచ్చి 23,950 కాల్ ఆప్షన్లోకి వెళ్ళి సో ఇలా పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఓపెన్ పొజిషన్ ఉన్న దాని మీద క్లిక్ చేసి ఎగ్జిట్ మీద క్లిక్ చేసి సో అక్కడ ఎస్ఎల్ అని ఉంటుంది. సో ఎస్ఎల్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఎస్ఎల్ మీద క్లిక్ చేసి ఇలా మీరు పెట్టుకోవచ్చు. ప్రైస్ అనేది లోలో పెట్టుకోవాలి ట్రిగ్గర్ కంటే, ఎందుకంటే ట్రిగ్గర్ ఫస్ట్ ట్రిగ్గర్ అవుతుంది. ప్రైస్ అనేది ఫస్ట్ ట్రిగ్గర్ అయినప్పుడు ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ 184 to 185. సో ఈ 1 ప్రీమియంలో సో ఎక్కడైనా ఎంత చిన్న టిక్ ప్రైస్లో అయినా అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. సో అలా మీరు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ట్రైలింగ్లో. లేదంటే మీరు తీసుకున్న ప్రాఫిట్స్ అన్నీ సో ఇలాగే మీరు మళ్ళీ న్యూట్రల్గా రావడం, లేదంటే ఓవరాల్ ఇంత పెద్ద స్పైక్లో స్లిప్పేజ్ వచ్చినా కానీ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నా యూజ్ అవ్వదు. సో ఎగ్జాక్ట్లీ అదే స్లిప్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేజర్ లాస్ కనబడే ఛాన్స్ ఇది. సో చాలామంది ట్రాప్ అయిపోయి ఇంకా లాస్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో చాలామంది ఇక్కడ ట్రాప్ అయిపోతారు, లాస్ తీసుకున్నారు, సో ఇంకా ఫాల్ కనబడుతుందేమో అని చెప్పేసి ఇక్కడ ఎంట్రీ అయిపోతారు. సో అది మీకు డబుల్ సైడ్స్ లాస్ అది. సో మీరు ఇలా స్ట్రాటజీ కరెక్ట్ లేకుండా, అనాలిసిస్ లేకుండా ఇలా స్పైక్ వచ్చిందని చెప్పేసి ఎలా పడితే అలా ఎంట్రీ తీసుకుంటే సో డబుల్ సైడ్స్ కూడా మీకు లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది ఫస్ట్ అటెంప్ట్. మీరు ఎలా ఎగ్జిట్ అవ్వాలి ట్రైలింగ్ స్టాప్ లాస్తో ఒకవేళ మీరు ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్నప్పుడు. సో ఇలాంటి సెషన్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ వీడియో మీకు స్పెషల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? సో మన ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నా మనకి ప్రైస్ అనేది మేనేజ్ అవ్వదు, కొంతమందికి టైం అనేది కుదరదు, అండ్ మనం ఎన్ని స్ట్రాటజీస్ యూస్ చేసినా స్టాప్ లాస్ అనేది పెట్టుకోలేము. అంత కాన్ఫిడెన్స్ లేదు మాకు మాన్యువల్గా పెట్టుకోవడానికి, అండ్ మాకు అంత పెద్ద స్క్రీన్ లేదు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. ఎందుకంటే బ్రోకర్స్ డిఫరెంట్ స్టైల్స్లో ట్రైలింగ్ స్టాప్ లాస్ని కానీ టార్గెట్స్ని కానీ మూవ్ చేసే ఒక మంచి స్ట్రాటజీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఫీచర్స్ కూడా ఉంటాయి చార్ట్స్లో కూడా. సో అలా చూసుకుంటే మీరు అలా మీకు పెద్ద స్క్రీన్ ఉన్నప్పుడు ఈజీగా యూస్ అవుతుంది, మొబైల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు అవి అటెంప్ట్ అవ్వవు అండ్ స్లిప్పేజెస్ కూడా కనబడతాయి. సో దానికి మీరు ఇంకొక యూస్ చేసే స్ట్రాటజీ ఏంటి అంటే మీ దగ్గర ఇంకో డబుల్ క్యాపిటల్ ఉండాలి. సో మీ దగ్గర డబుల్ క్యాపిటల్ ఉంటే యూజ్ అవుతుంది. సో ఇప్పుడున్న క్యాపిటల్ ఎంత మీకు? ఇప్పుడు ఈ ఆప్షన్ మీద మీరు 13,000-14,000 పెట్టుంటారు, ఎందుకంటే 65 క్వాంటిటీ కదా. సో 13-14K అనుకుందాం. సో ఇంకొక స్ట్రాటజీ యూస్ చేసుకోవాలనుకుంటే ఇంకొక 15K మీకు ఎక్స్ట్రా అవ్వాలి. అంటే 30,000కి ఇంకొక 15K ఆర్ 20K ఎక్స్ట్రా ఉండాలి. సో అప్పుడు మీరు ఎలా పెట్టుకోవాలి స్ట్రాటజీ అంటే ఇప్పుడు ఆపోజిట్ ఆప్షన్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇందామని కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ని తీసుకున్నాను, 24,150 పుట్ ఆప్షన్ ఇందామని. సో మీరేం చేయాలి? సో మాకు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వట్లేదు ఆర్ మాకు ఇక్కడ కొంచెం రిస్కీ అనిపిస్తుంది ఇలాంటి స్పైక్స్ వచ్చినప్పుడు అనుకుంటే, ఎట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైతే ఎంట్రీ తీసుకుంటారో, ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇంత దూరం వచ్చినాక మీరు స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు ఆర్ మూమెంటం ఎంత స్లో ఉన్నా అని సో పర్లేదు అనుకున్నప్పుడు, మీరు ఫాస్ట్గా హిట్ అయిపోయే స్టేజ్కి వచ్చేస్తుందేమో, మళ్ళీ ఫాల్ అనేది ఫాస్ట్ ఉంటుందేమో అనుకున్నప్పుడు మీరు ఆపోజిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎంట్రీ ట్రిగ్గర్ అనేది ప్లేస్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ ఆప్షన్ని చూసుకున్నట్టయితే స్పైక్ వచ్చింది కదా ఇక్కడ ఎగ్జాక్ట్లీ 155కి. సో 155కి అంత మంచి స్పైక్ వచ్చినప్పుడు సో మా ఎంట్రీ ప్రైస్, మా స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వదు ఇంత ఫాస్ట్ స్పైక్స్ వచ్చినప్పుడు, ఆర్ మేము స్టాప్ లాస్ మెయింటైన్ చేయలేకపోతున్నాం, మాకు ఏదైనా డిఫరెంట్ స్ట్రాటజీ ఆర్ డిఫరెంట్ ఏదైనా మంచి అడ్వాంటేజ్ ఉంటుందా లేదా అని చూసుకుంటే మీరు ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి? సో ఇక్కడ స్పైక్ వచ్చింది కదా ఎగ్జాక్ట్లీ 155.
సో ఇక్కడ 155లో ఈ స్పైక్ ఇక్కడ మంచి ఫాల్ కనబడింది. ఈ ప్రీమియంలో పుట్ ప్రీమియంలో ఫాల్ అండ్ కాల్ ప్రీమియంలో స్పైక్ వచ్చింది. సో మళ్ళీ ఫాస్ట్ రివర్సల్ అయిపోతుందేమో అని చెప్పేసి మీకు ఎంట్రీ ప్రైస్ అనేది పెట్టుకోవచ్చు. సో ఎంట్రీ ట్రిగ్గర్ ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ మీకు చాలా మందికి. సో ఇది ఒక మంచి స్ట్రాటజీ లాగా యూస్ అవుతుంది. మీ రిస్క్ అనేది ఇంకా మేనేజ్ అవుతుంది. మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోకుండా కానీ ఈ ఆప్షన్లో మీరు ఆపోజిట్లో మళ్ళీ ఇంకొక ఎంట్రీ ట్రిగ్గర్ అనేది పెట్టుకుంటే మీకు ఇక్కడ ఎంత ఫాస్ట్గా స్పైక్స్ వచ్చినా ఇక్కడ అంత ఫాస్ట్గా గెయిన్ అవ్వడానికి యూస్ఫుల్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే అసలు మీకు ఎన్ని పాయింట్స్ 18 పాయింట్స్ లాస్ అయ్యారు. సో ఇక్కడ చూడండి 21 పాయింట్స్ గెయిన్ అయ్యారు. అండ్ ఇక్కడ ఇంకొక లాస్ట్ స్పైక్లో ఎంత వచ్చింది 19 పాయింట్స్ ఇక్కడ అండ్ 28 పాయింట్స్ ఇక్కడ గెయిన్ అయ్యారు. సో ఇలాంటి స్పైక్స్ వచ్చినప్పుడు మీకు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో మీరు తీసుకుంటే ఇది ఖచ్చితంగా మీరు ఇందులో కూడా చిన్న ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక గామా టైప్ ఆఫ్ అడ్వాంటేజ్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే ఎంట్రీ ట్రిగ్గర్ అనేది 216లో పెట్టుకోవాలి. ఎందుకంటే 216 కాకుండా కానీ సో మీరు ఇది స్పైక్ వస్తుందేమో అని చెప్పేసి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోకపోయినా ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు మీరు. ఎక్కడ దీని క్యాండిల్ ఈ హైలో ఇక్కడ 210 to 213 ఇలా ఉంది కదా. సో ఎగ్జాక్ట్లీ 212 అనుకుందాం. సో ఎంట్రీ ట్రిగ్గర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి. సో 65 క్వాంటిటీ అండ్ మన బై ప్రైస్ ఇక్కడ ఉంది. అండ్ ఎందుకంటే ఆపోజిట్లో వెళ్తుంది కాబట్టి మీ ప్రైస్ ట్రిగ్గర్ అవ్వాలి. కింద మీరు దీనికంటే కింద ఎంట్రీ మీ ప్రైస్ ఇక్కడ ఉంది. సో ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉంది. నాకు ఇక్కడ ఎంట్రీ కావాలనుకుంటే జస్ట్ ఒక ప్రైస్ పెడితే సరిపోతుంది. దానికి ట్రిగ్గర్ ప్రైస్ అవసరం లేదు. ఎప్పుడైతే మీరు దూరంగా ఉన్న ఆప్షన్ని ఎంట్రీ తీసుకోవాలి, ఇక్కడికి వచ్చినాక ఎంట్రీ తీసుకోవాలనుకుంటే మీరు ట్రిగ్గర్ ప్రైస్ ఖచ్చితంగా పెట్టాలి. అది ఆప్షన్ సెల్లింగ్లో అయినా ఆప్షన్ బయింగ్లో అయినా జస్ట్ రివర్సల్ ఉంటుంది అంతే. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆప్షన్ సెల్లర్స్ కూడా ఆటోమేటిక్ ఇది ఐడెంటిఫై చేయడానికి ఈజీ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 212 కదా. సో పుట్ ఆప్షన్లో ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. సో 212 అంటే 213 పెట్టుకోవాలి. అండ్ ట్రిగ్గర్ ప్రైస్ ఎప్పుడు పెట్టుకోవాలి 212లో ట్రిగ్గర్ అనేది ఇక్కడ 212కి వచ్చినప్పుడు ఆటోమేటిక్ నా ఆప్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోవాలి. నేను ఇందులో ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే ట్రిగ్గర్ ప్రైస్ అనేది 212 అండ్ ప్రైస్ అనేది దీనికి ఒక 1 పాయింట్ పైన అయినా పెట్టుకోవచ్చు, 2 పాయింట్స్ 3 పాయింట్స్ అలా పెట్టుకున్నా అని ఈజీగా మీకు ఈ డిఫరెన్స్లో మీకు ఎక్కడైనా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. ఆర్డర్స్ ఎక్కడ దొరికితే అక్కడ ఆస్క్ అండ్ బిడ్ ఉంటుంది కదా అలా. సో ఇలా కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. సో దీన్ని మీరు మాన్యువల్గా ఎగ్జిట్ అవుతారా లేదంటే ఇందులో కూడా ఆప్షన్ పెట్టుకుంటారా, సో కవర్ ఆర్డర్ పెట్టుకుంటారా, స్టాప్ లాస్ లేదా బ్రాకెట్ ఆర్డర్ ఫుల్ ఒక టార్గెట్ పెట్టుకొని ఒక స్టాప్ లాస్ పెట్టుకుంటారా, అది మీ ఇష్టం ఇంకా. సో అక్కడికి వచ్చినాక మీకు ఆటోమేటిక్ ఏమవుతుంది స్టాప్ లాస్ కదా. సో 200 స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అండ్ టార్గెట్ అనేది సో 240 250 అలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా మీరు నెక్స్ట్ ఆప్షన్ కూడా ఇలా స్పైక్స్ వచ్చినప్పుడు క్రాష్ కనబడ్డప్పుడు సో ఆపోజిట్ ఆప్షన్లో ఇది ఒక మంచి స్ట్రాటజీ యూస్ అవుతుంది. మీకు ట్రైలింగ్ స్టాప్ లాస్ కానీ మెయిన్ స్టాప్ లాస్ కానీ పెట్టుకోకుండా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ కావాలనుకుంటే ఇలా కూడా మాన్యువల్గా ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ మీరు మాన్యువల్గా కూడా ఎగ్జిట్ అవ్వచ్చు ఇందులో, ఎందుకంటే ఇది ఇంత పెద్ద బ్లాస్ట్ కదా. సో మీకు ఈజీగా ఎంట్రీ ఎగ్జిట్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. అండ్ దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి మంచి నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవచ్చు మన ఛానల్ నుంచి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.